పెండ్లికి పెండ్లి పిలుపు. ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు పిలవాలి అని లిస్టు రాసుకోండి. ఆ లిస్టు ప్రకారము శుభలేఖలు ఇంటింటికి ఇచ్చే పెళ్లి గిఫ్టు తయారు చేసుకోండి. ఈ శుభలేఖ, ఈ గిఫ్ట్లు 4 బ్యాగుల్లో సర్దుకోవాలి. పిలుపు పిలిచేటప్పుడు 4 దగ్గర ఉండాలి. అవి వాళ్ళు పిలుపు బొట్టు పెట్టి పిలిచే వాళ్ళకి అందిస్తూ ఉండాలి. ముఖ్యమైన విషయం, ఊళ్ళో అయిన వాళ్ళు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లిళ్ళు, కూతుళ్ళు ఉంటే వాళ్ళకి మీ వీలు అయితే ముందే జాకెట్ ముక్క, పసుపు కుంకుమ పొట్లాలు, శుభలేఖ పెట్టి పిలుచుకోండి. లేదు మేళంతోటే పిలుద్దాము అని అనుకుంటే అలానే పిలవండి. పెండ్లి పిలుపుకి బయలుదేరేటప్పుడు ఊళ్ళో బంధువులు, ఇరుగు పొరుగు ముత్తైదువులు 15-20 మంది ఉంటే బాగుంటుంది. దంపతులు అయితే బాగుంటుంది. దంపతులు లేకపోతే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉండాలి. ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవాలి. మగవాళ్ళకి మగవాళ్ళు చెప్పాలి. దంపతులు అయితే సరదాగా ఉంటుంది. అబ్బాయి పెళ్లి అయితే పెళ్లి కొడుకును చెయ్యడం, ఒడుగు, ప్రయాణం, వ్రతం, ఇన్ని విషయాలు చెప్పాలి. అందుకని పొరపాటు జరుగుతుంది. అందుకని శుభలేఖలతో పాటు చిన్న చిన్న కార్డులు ఈ పిలుపునంతా వ్రాయించి ప్రింటు చేయించుకోగలరు. పెళ్లి పిలుపు పిలిచేటప్పుడు ఈ కార్డు కూడా పిలుపు ఉన్నవాళ్ళకి ఇవ్వగలరు. పెళ్లి పిలుపు మేళంతో అయితే సరదాగా ఉంటుంది. అమ్మాయి పెళ్లికి కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. శుభమస్తు. పెండ్లి పిలుపుకి బయలుదేరడం. పెండ్లి పిలుపుకి వచ్చిన వారందరికీ కుర్చీలు ఏర్పాటు చేసుకొని, కుర్చీలు ఎదురు బొదురు వచ్చేటట్లు 2 లైన్లుగా వేయించుకోవాలి. కుర్చీలు లైను మొదట్లో 2 కుర్చీలు వేయించుకోవాలి. కుర్చీల్లో దంపతులు ఉంటే దంపతులు కూర్చోవాలి. లేదా ఒకవైపు లైనులో మగవారు, ఒకవైపు లైనులో ఆడవారు కూర్చోవాలి. తర్వాత తల్లి, తండ్రి, ముఖ్యమైన వాళ్ళు దేవుని మందిరం దగ్గరకు వెళ్ళి నమస్కరించుకొని అమ్మవారికి బొట్టు పెట్టి శుభలేఖ దేవుని దగ్గర పెట్టి స్వామిని, అమ్మవారిని పెళ్లికి రమ్మని మనసులో తలుచుకొని హాలులోకి వచ్చి మధ్యలో వేసిన 2 కుర్చీలలో కూర్చొని అందరికీ శుభలేఖ చదివి వినిపించవలెను. ఇంటి ముందుకు వచ్చి మేళం వాయించమని ముత్తైదువులను ఎదురు రమ్మని పిలుపుకి తూర్పు వైపునకు బయలుదేరవలెను. శుభమస్తు.